బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగయ్య మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ చేశారు పోలీసులు. పల్నాడు పర్యటనలో జగన్ వాడిన వాహనాన్ని నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ను A2గా పోలీసులు చేర్చారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో మనం విజువల్స్ మనం చూసాం. ఎంత దారుణంగా జగన్ కాన్వాయ్లో ఉన్నటువంటి జగన్ ప్రయాణిస్తున్నటువంటి వెహికల్లోనే జగన్ అక్కడ వచ్చినటువంటి అభిమానులందరికీ ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వెహికల్ కింద ముందు భాగంలో కుడి చక్రం కింద సింగయ్య అనే వ్యక్తి పడి ఎట్లా దొర్లుగుండు నలిగిపోయాడో మనం చూసాం. సో దాని నేపథ్యంలో పోలీసులు జగన్ను A2గా చేర్చారు. సింగయ్య మృతి కేసులో ఇది కొత్త ట్విస్ట్గా మనం చూడొచ్చు. మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. పల్నాడు టూర్లో జగన్ వాడిన వాహనం అదే మనం చూస్తున్నాం. జగన్ వాడినటువంటి వాహనం అది. అక్కడ జగన్ అక్కడ తరలి వచ్చినటువంటి జనానికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి జగన్ కాన్వాయ్లో జగన్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందే పడి మృతి చెందాడు. ఈ కేసులో జగన్ను A2గా చేర్చారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూసాం ఎంత దారుణంగా జగన్ ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద ఆ వ్యక్తి పడి నలిగిపోయాడో. ఇప్పుడు జగన్ను A2గా చేర్చారు. సో దీంట్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనం చూస్తున్నాం విజువల్స్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మొన్న పల్నాడు టూర్కి వచ్చారు వైఎస్ జగన్ రెంటపాళ్ళకి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కోసం ఆయన గత సంవత్సరం చనిపోయారు. సో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కోసంగా అక్కడ నాగమల్లేశ్వరరావు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసంగా జగన్ వచ్చినటువంటి సమయంలో అక్కడ ముందుకు సాగుతున్న క్రమంలో అక్కడ జనసందోహం కూడా భారీగానే వచ్చారు. జగన్ వాళ్ళందరికీ అభివాదం చేస్తున్నారు. మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఎంత దారుణంగా వ్యక్తి వెహికల్ కింద పడి నలిగిపోయాడు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు లైన్లో ఉన్నారు. అశోక్, మనం చూసాం చాలా దారుణమైనటువంటి ఘటన. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కిందే ఆ సింగయ్య అనే వ్యక్తి పడి నలిగిపోవడం. సో దీంట్లో జగన్ను A2గా చేర్చారు. దీని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన అంశమే. స్వయంగా ఒక మాజీ సీఎం వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అనేది ఆసక్తికరమైన అంశం, ఒక సంచలనమైన అంశం కూడా. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది చాలా కీలకమైంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇది ఒక చర్చనీయాంశం గానే పరిగణించాలి. ఇంకొకటి, ఆ యాక్సిడెంట్ కి చట్టం ముందు ఎవరైనా కూడా ఒకటే అని అంటూ ఉంటారు. అది సీఎం అయినా పిఎం అయినా ఇంకొకళ్ళైనా కూడా. అలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ఒక నిండు ప్రాణం పోయింది. దట్టు ఒక ర్యాలీ అనుమతి లేకుండా ర్యాలీ చేయటం, ఆ ర్యాలీలో వేల మంది జనానందరినీ కూడా జన సమీకరణ చేయటం, అలా వచ్చిన సందర్భంలో సింగయ్య అనే వృద్ధుడు వచ్చి ఆ జనాల మధ్యలో నలిగిపోయి ఆ తోపులాట్లో కారు కింద పడినా కూడా కనీసం ఆ వాహనం డ్రైవరు చూసుకోకుండా డ్రైవ్ చేయటం, అతని తల మీదకి ఎక్కిచ్చేయటం, అదే క్రమంలో అదే వాహనంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం. సో ఇవన్నీ జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రయాణిస్తున్న కారు ఒక మనిషి తల మీదకి ఎక్కి అతని ప్రాణం పోవటానికి కారణమైంది. కాబట్టి చట్టంలో అందరూ సమానమే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్న సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వం పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బేసిక్ గా అందరూ అనుకునేది ఏంటంటే అక్కడ ఉన్నది మాజీ సీఎం కాబట్టి, ప్రతిపక్ష నేత కాబట్టి, సో ఈ కేసుని అంత ఈజీగా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం, ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు అని ఎవరు కూడా అనుకోరు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కూడా అనుకోరు ఇలా నిర్ణయం తీసుకుంటారని. కానీ కూటమి సర్కార్ ఒక సైన్ ఇస్తోంది, ప్రజలందరికీ కూడా సిగ్నల్ ఇస్తోంది. ఏంటంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అది సీఎం అయినా, మాజీ సీఎం అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, కామన్ మ్యాన్ అయినా, ఎవరికైనా కూడా చట్టం అందరికీ సమానమే. సో ఒకరి మరణానికి కారణమైన, ఒక నిర్లక్ష్యంగా ఒకరి మరణానికి కారణమైన వ్యక్తులు ఎందుకు వదిలిపెట్టాలి అనేది ఈ ఆలోచనగా కనిపిస్తుంది. అందుకని పోలీసులకి పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం. అందువల్లే నల్లపాడు పోలీసులు వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులో నోటీసులు ఇవ్వటం కావచ్చు, యాక్సిడెంట్ చేసి ప్రాణం తీసిన ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి పట్టుకెళ్తారు. ఇదంతా రెగ్యులర్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాహనం కాబట్టి మనం ఇంతలా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అయింది. రెగ్యులర్ గా అదే ఒక కామన్ మ్యాన్, మీ వాహనం నా వాహనం కింద పడి ఎవరైనా చనిపోయారు అనుకుందాం అది యాక్సిడెంట్ అయినా సరే మనం ఖచ్చితంగా మనల్ని అరెస్ట్ చేస్తారు, దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఒక నిర్లక్ష్యంగా చేస్తుంటే దానికి సంబంధించి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఎవరికైనా చట్టం అందరికీ ఒకటే. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి అశోక్ కి ఒకలాగా, లేకపోతే అక్కడ బిగ్ టీవీ స్టూడియోలో ఉన్న రాజేష్ ఒకలాగా అయితే ఉండదు కదా. అందరికీ ఓకే. రాజేష్ కైనా, అశోక్ కైనా
జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒకటే కాబట్టి ఇవాళ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్న ఆ సిద్ధాంతాన్ని చట్టం ముందు అందరూ సమానమే, చట్టం తరఫున తాను చేసుకుపోతున్న సిగ్నల్ ని ఇచ్చే ప్రయత్నం ఇవాళైతే కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఇవాళ ఇచ్చిన నోటీసును బట్టి సీజ్ చేయటాన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది రాజేష్. రైట్, ఓకే అశోక్, మనకు అమరావతి నుంచి శివ లైవ్ లో ఉన్నారు. సింగయ్య మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. జగన్ మాజీ సీఎం జగన్ వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్, ఎవరైతే మొన్న వ్యక్తి ఆ వెహికల్ కింద పడి నలిగిపోయాడో దానికి కారణమైనటువంటి వైఎస్ జగన్ వాడినటువంటి ఆ వెహికల్ని సీజ్ చేశారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది మళ్ళీ. సో అక్కడ జగన్ అంటే మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. సో ఇప్పటికే మొన్న ఆ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మాట్లాడేది ఇది ఫేక్ వీడియోస్, ఇది ఒరిజినల్ కాదు అంటూ రకరకాలుగా వాదిస్తూ వచ్చింది. సో అది ఒరిజినల్ అని ప్రూఫ్ అయిన తర్వాతనే వైఎస్ జగన్ వాడినటువంటి ఆ కార్ని సీజ్ చేశారు, వాహనాన్ని. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, దీనిపైన వైఎస్ఆర్సీపీ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో డెఫినెట్గా మనకు అర్థమవుతుంది. సో ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది. రాజేష్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే జగన్ వాహనం ఢీకొని ఒక వ్యక్తి చనిపోయిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే మొదటగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ వీడియోని ఫేక్ అన్నారు. ఆ తర్వాత ఆ వీడియోకి సంబంధించి మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. గుంటూరు నల్లపాడు పోలీసులు ఈ కేసును స్వయంగా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ కారు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులో చేసుకున్నంటే అతను ఎంప్లాయ్ కాబట్టి నోటీస్ ఇచ్చి అతన్ని ప్రస్తుతం 2 రోజులుగా ఆ విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రాథమిక విచారణలో ఆయన దాదాపుగా ఏదైతే ప్రమాదం జరిగినట్లు కూడా తెలిపినట్లు కూడా సమాచారం అందుతుంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం గుంటూరు నల్లపాడు పోలీసులు వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిఎస్ఓకి కాల్ చేసి వాహనాన్ని చెక్ చేయడంతో పాటుగా వాహనాన్ని సీజ్ చేయాలి, వాహనాన్ని అందజేయండి అని చెప్పి కూడా నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి రేళ్ల అప్పిరెడ్డి కూడా దానికి ఓకే చెప్పడంతో కూడా కొద్దిసేపటి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి గుంటూరు నల్లపాడు పోలీసులు వచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. ఏపీ 30 పార్టీ DH 2345 వాహనాన్ని వాహనాన్ని పోలీసులు అయితే సీజ్ చేశారు. అయితే సింగయ్య మృతికి సంబంధించి కూడా జగన్ వాహనమే కారణం అని చెప్పి ఇప్పటికే పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియోని నిజంగా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా డైరెక్ట్ గా అంగీకరించకపోయినా కానీ దాదాపుగా నిజంగానే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదైతే రెగ్యులర్ గా ఒక ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ జరిగితే ఒక వాహనం ఏ రకంగా వ్యవహరిస్తారు, ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయానికి సంబంధించి కూడా అదే రకంగా పోలీసులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తదుపరి చర్యలకు సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవాళ రేపట్లో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులే వచ్చి జగన్ విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ. మొన్న పల్నాడు టూర్లో వైఎస్ జగన్ వాడిన వాహనాన్ని నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. మొన్న చూసాం అక్కడ జగన్ వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కిందే ఒక వ్యక్తి ఎలా కిందపడి ఆ చక్రం కిందపడి నలిగి చనిపోయాడో మనం చూసాం. సో దీని విషయంలో ఏపీ పోలీస్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అది ఫేక్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా వాదించినట్టుగా అది ఫేక్ వీడియో కాదు, అది ఒరిజినల్ అని నిర్ధారించుకున్న తర్వాత చర్యలకు దిగింది. సో దీంతో వైఎస్ జగన్ వాడినటువంటి ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.